షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చిన్నప్పుడు ఇదొక్కటే ప్రాణాలతో ఉండి నువ్వు చచ్చినా బాగుండేది. నాకు టైం అవుతుంది, నేను ఇంటికి వెళ్ళాలి. ఇద్దరూ ఒకటైపోయారన్న సంగతి క్లియర్గా తెలిసిపోతుంది. కానీ జరిగిన గొడవకు పరువు పోయి నాన్న కిరోసిన్ పోసుకుని చచ్చిపోవాలనుకున్నాడు. ఇప్పుడు నీ వల్ల ఏదైనా గొడవ జరిగి పరువు పోతే ఇంకా ఆయన బతుకుడే. టైలర్ వచ్చిందా? ఆ రోజు ఫంక్షన్లో కూడా ఇలాగే అనిపించింది. దేవుడా, దొరికిపోయాని. వెళ్ళిపోయారనుకున్నాను, ఇంకా ఇక్కడే ఉన్నారా? ఏంటి టైలర్, అంతసేపు దేవుణ్ణి మొక్కేస్తున్నావు? ఏం మొక్కుతున్నావు? ఎవరి కోసం మొక్కుతున్నావు? నా కోసమేనా? లేదు, నాకు టైం అవుతుంది, నేను ఇంటికి వెళ్ళాలి. వదలండి, వెళ్ళాలి.
వదలండి, నేను వెళ్ళాలి. నీకోసం ఇంతసేపు గుడంతా వెతికితే వెళ్ళిపోతానంటావేంటి టైలర్? నీకోసం దేవుడికి కూడా ముఖ్యం తెలుసా? నా కోసమా? ఎందుకు? ఎందుకేంటి, మొన్నొచ్చి నిశ్చితార్థం వద్దని చెప్పాను కదా, ఇంకా మాట్లాడదామంటే పంపించేశావు. ఇంతకీ నిశ్చితార్థం జరిగిందా లేదా? లేదు. హ, మంచి పని జరిగింది టైలర్. జరగకూడదని దేవుడికి మొక్కుకున్నాను, అలాగే జరగలేదు చూసావా? హ, నీకు ఆ జిడ్డుగాడు నీకు కరెక్ట్ కాదు. నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటే ఏమైపోయేదానివి? నేను రావడం ఎంత మంచిదైందో కదా. ఏంటి మంచిదయ్యేది? మీరేమో అందరినీ నోటుకొచ్చినట్టు తిట్టి వెళ్ళిపోయారు. తర్వాత ఎంత పెద్ద గొడవ జరిగిందో తెలుసా? మా నాన్న కిరోసిన్ పోసుకొని చచ్చిపోవాలనుకున్నారు తెలుసా? లేదు, నేను చెప్పింది తప్పు అంటున్నావు కదా. మా అమ్మని అడుగుదాం పద. అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను వెళ్ళాలి. ఆ, వదలండి, టైలర్ వదలండి. టైలర్, నా మాట విను. టైలర్, రాత్రి నేను చెప్తే లైట్ తీసుకోమన్నా, కానీ ఇప్పుడు ఇంత ఏదో కారణం ఉంది మాన్సి, ఏదో మిస్టరీ ఉంది. అసలు ఈ పూజ జరగకూడదు సరియు. దేనికైనా ఒక ప్లాను పద్ధతి ఉంటుంది. బావతో కలిసి పూజలో కూర్చోకూడదని కండిషన్ పెట్టు. ఎప్పుడూ లేంది కొత్తగా మన ఇంట్లో డబ్బులు పోవడం ఏంటి? కొత్తగా వచ్చిన బయట మనుషులున్నారు కదా. నా వైపు చూసి అంటున్నావేంటి? నేను తీసానని నీ అనుమానమా? చిన్నదినా, నువ్వు కాస్త ఆగు. ఏంటి మీనాక్షి, ముందేమో నన్ను, ఇప్పుడేమో మహేశ్వర్ని అనుమానిస్తున్నావా? ఏ కార్తీక్ కూడా కొత్తగా వచ్చాడుగా ఇంటికి, అతను తీసుండొచ్చు కదా. మొన్న నేను షాపింగ్కి వెళ్ళాను ప్రణయ్. దానికి నాకు ఒక లక్కీ కూపన్ వచ్చింది. లక్కీగా ఆ కూపన్ కి గిఫ్ట్ కూడా వచ్చింది. జంటగా వచ్చి గిఫ్ట్ కలెక్ట్ చేసుకోమన్నారు. అందుకే త్వరలో మీ ఇద్దరు ఒకటి కాబోతున్నారు కదా, జంటగా వెళ్ళి గిఫ్ట్ కలెక్ట్ చేసుకుంటారని ఇద్దరిని పిలిపించాను. ఏ షాపింగ్ మాల్? సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మా ప్రాణం పోయిన ఈ కట్లు విప్పకూడదు మేడం. ఎందుకంటే మేము మా ప్రేమ గెలవాలని, మా పెళ్లి జరగాలని వ్రతం చేస్తున్నాం. మంగా కాదు, ఎంకిని. కాదు, పెంకివి. హెంకిలా ప్రపంచాన్ని జయించావు. అంతకుముందే మంగళ నన్ను గెలుచుకున్నావు, నన్ను సొంతం చేసుకున్నావు.